స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మనమంతా ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. అందుని బట్టి ప్రభును స్తుతిస్తున్నాం. బాగున్నారు కదా? అందరూ కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం మేము. కనుక మీరందరూ కూడా ఆత్మీయులు పొందుకుంటున్నారని ప్రభును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదువుకున్నాము. 37వ వచనాన్ని చదువుతాను. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు వారు మరలా వచ్చేటువంటి సమయం ఆసనమై ఉన్నది. వచ్చుచున్న ఆ దేవుడు ఆలస్యము చేయక వచ్చును అని బైబిల్ గ్రంథము మనకు బోధిస్తుంది. ఈ వాక్యము మనకు హెచ్చరిక. అంటే మార్పు లేని వారు మార్పు పొంది, రక్షణ లేని వారు రక్షణ పొంది, సమర్పణ లేని వారు సమర్పణ కలిగి, నమ్మి బాప్తిసం పొంది ప్రభు రాకడకు సిద్ధపడటం ఈ వాక్య భాగము మనకు హెచ్చరిక చేస్తుంది. వాస్తవంగా ఈ బైబిల్ గ్రంథంలోని విషయాలు మన జీవితానికి సంబంధించినవి కనుక మనము ప్రభు రాకడకి సిద్ధపడడానికి ఈ వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కనుక ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కానీ మనమందరము ఆ ప్రభు రాకడ కొరకు సిద్ధపడి సిగ్గుముఖము లేని వారముగా ఆ ప్రభు రాకడను ఎదుర్కోవడానికి మనమంతా కూడా రెడీగా ఉండాలి. ఎప్పుడొస్తాడో మనకు తెలియదు, కానీ హెచ్చరిక మాత్రం బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆలస్యం చేయకవచ్చును అని. కనుక ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు కనుక సోదరులారా, ఆ ప్రభు రాకడకు మనమంతా కూడా సిద్ధపడి ఆయన వచ్చేటువంటి సమయంలో మనమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా ప్రభు సహాయం చేయునుగాక. ఆమేన్.